తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామూహిక హారతి, మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పల్లకీ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అప్పడా మాజీ వైస్ చైర్మన్, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాంను నియమించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. గత ప్రభుత్వంలో అప్పడా వైస్ చైర్మన్ గా నిరంతరం రైతుల వెంట ఉన్న వడ్డీ రఘురాం ఈ రంగానికి చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆక్వా రంగంలో విశేష సేవలు అందించడానికి వీలుగా తనకు ఈ పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రఘురాం ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకానికి తగ్గట్టుగా రైతులకు సేవలు అందిస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఆక్వా రైతుల తరపున, నా తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్స్క్లూజివ్గా ఫర్ ఆక్వాకల్చర్కి నన్ను నియమించినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం ఉందో, ఆక్వా రంగం ఎంత ప్రసిద్ధి చెందింది, ఆక్వా రంగం ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆక్వా రంగానికి ఎంత విశిష్టత ఉందని మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది స్థాపించి దాని ద్వారాగా సీడ్ కానీ, ఫీడ్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విరివిగా అవన్నీ కూడా ఆలోచన చేసి దాని ఆక్వా రంగం పట్ల ఆయనకున్న మమకారాన్ని, మక్కువని చూపించే విధంగా వాటిలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మేమందరం కష్టపడి ముఖ్యమంత్రి గారి నిర్ణయాల అనుగుణంగా ఏ విధంగా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళామో ఆ సంగతి అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా తెలుసు. ఈ ఆక్వా రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి అనేదే లేకుండా కనపడతా ఉంది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతుల తరపున వెన్నంటే ఉండి మీతో పాటు అడుగులో అడిగేసి ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే విధానాలకు తెరతీస్తున్న వైసీపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి జిలానీ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకు చేస్తున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. లేని యూరియా సమస్య ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా నిల్వలను లేనట్లు తెలియజేస్తూ రైతులను గందరగోళానికి గురి చేయాలన్న వైసీపీ నేతల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 9వ తేదీన వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద జల్లాలి, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడాలని చెప్పి పూనుకొని
లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాకులను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్ర కోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ 9 నాడు పిలుపునిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడేటట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెర్లు ఉన్నట్టు అనుమానం వస్తుంది. వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసుకున్న చొరవత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జెండాలో నాగిలి పెట్టుకొని రైతాంగ సంక్షేమమే అజెండాగా మార్చుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకత్వం పైన ఈ విధంగా అబాండాలు వేయడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతులకు రైతాంగానికి తీరని అన్యాయం జరిగిన కాలం ఏదైనా ఉందంటే అది గత 5 సంవత్సరాల వైకాపా పాలన కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాకమ్మ లెక్కలతో కాదు, అధికార లెక్కలతో రావాలని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనము సవాలు విసురుతున్నాం. గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో, ఈ కాలంలో ఎన్ని జరుగుతున్న లెక్కలతో రండి. మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చిన నగదు బదిలీ ఎంత, ఈ ప్రభుత్వం ఇస్తున్న నగదు బదిలీ ఎంత, రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మీదా మాదా అని తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కడ రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు? చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదో ప్రజల్లో మేము ఉంటాము ఇంకా అనే ఆలోచనతో రైతులకు యూరియా సరిగా లేదు, రైతులకు సరిగా పంపిణీ జరగదు యూరియా అని చెప్పి రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో రకంగా యూరియాని పంచకముందే గలాట చేసేస్తే మనం చేసినాం కాబట్టి ఆ యూరియా పంచినారు రైతులు కానీ చెప్పుకోవడానికి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అలజడి అని చెప్పి మీ అందరి ముందర సజ్జన మని చేసుకుంటున్నా. వీళ్లకు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిందంటే రైతుల ద్వారానే వచ్చింది. ఎందుకంటే రైతులకు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది, రైతులకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది. కాబట్టి రైతులే ఈరోజు ముఖ్యమైన పాత్ర వహించి గవర్నమెంట్ను తీసుకొచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ను మీ పైన నమ్మకం లేదు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, జగన్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ముందుగానే ఊరికే అడ్వర్టైజ్మెంట్ ఛానల్గా జరిగిన అడ్వర్టైజ్మెంటే కానీ వాళ్ళది చేసింది చప్పుళ్ళు డబ్బాలో రాళ్ళేసి కదిలిస్తే ఏ రకంగా శబ్దం వస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందు చేయకముందే ఊరికే డబ్బా గలాటాలు చేసుకుని వాళ్ళ ప్రభుత్వం ముగించుకున్నారు. నేను సూటిగా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, మీరు 5 ఏళ్ళు పూర్తిగా కాలంలో బ్రహ్మాండంగా నా పాలన చేసినా మేము ప్రజల పాలన అంటున్నారు. సరే, మనకు కడప జిల్లాకు ఏమన్నా మీరు ఏదైనా కొత్తగా నీళ్లు ప్రవహించడానికి ఏర్పాట్లు ఏమైనా చేసి ఒక డ్యామ్ అన్నా మొదలుపెట్టినారా? లేకుంటే ఉండే డ్యాముల ద్వారా ఏమన్నా నీళ్లు మన రైతులకు ఏమన్నా చేసినారా? సరిగా మీ పులివెందలకు కూడా మీరు నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మొన్న 5 ఏళ్ళు చేసినాడు. అవి వాళ్ళకు కనీసం రైతులకు మీరు ఎక్కడ ఆదుకున్నారు, ఏ రకంగా ఆదుకున్నారు? అందుకనే మిమ్మల్ని రైతులు చీకొట్టారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిర్వహించనున్న అన్నదాత పోరు పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 9న ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి యూరియా బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఏదైనా యూరియా మాకు కావాలని నిలదీస్తే ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. గ్రామాలలో తెలుగుదేశం రైతు అని చెప్పి డివైడ్ చేసి పెట్టారు. గత ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏ పార్టీ వారైనా సరే అదే రైతు భరోసా కేంద్రాల ద్వారా, అదే సొసైటీల ద్వారా, అదే మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రైతులకు ఎరువులు అందిస్తే ఈ ప్రభుత్వంలో చీమ కుట్టినట్టు కూడా ఇలా పట్టడంలా. ఎక్కడ కానీ
రైతులు కొరత లేదని చెప్తా ఉన్నారు. రైతులు ఎవరైనా నిలబడితే వైఎస్సీపీ వాళ్ళు అని చెప్పి ఒక ప్రత్యేకంగా క్యూలో నిలబడి చెప్పులు పెట్టాల్సిన, రాత్రి వేళ చెప్పులు క్యూలో పెట్టి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు ఈ ప్రభుత్వం. ఒక యూరియా దొరకాలంటే యూరియా 265 రూపాయలు అనుకుంటా రేటు, అది 450 రూపాయలు. నిద్రపోతా ఉన్నారా మీరు? ఇన్వెస్టిగేషన్ జరపండి, ఎక్కడ ఇది తప్పిదం జరుగుతా ఉందో. ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అందించి మీ నాయకులు సొమ్ము చేసుకుంటా ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా టన్నుకు 200 రూపాయలు. మద్యం దోపిడీ చేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. అదే విధంగా భూదందాలు చేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ నాన్ లేఅవుట్లతో ఏదో పబ్బం గడుపుతా ఉన్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో, దేవాలయంలో వదలడం లేదు, నెలకింత మామూలు వసూలు చేస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా దోపిడీ ఏ విధంగా చేయాలనో మిమ్మల్ని చూసిన తర్వాత సమాజం తలదించుకునేలాగా ఈరోజు మీ నాయకులు ఈరోజు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కనపడకుండా రైతులకు యూరియా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చా అంటే తింటారా అన్న యూరియా. ఈరోజు సాగులోకి వచ్చినటువంటి భూమి తక్కువ, ఈ సంవత్సరం సాగు తక్కువ, యూరియా సప్లై తక్కువ. ఈరోజు చూస్తే రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు మీ పాలన సాగిస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి రైతుల విషయంలో పక్కన పెట్టి బేసిజాలకు పోకుండా మీరు ఏ విధంగా ప్రభుత్వం ఈ యొక్క యూరియాని ఇవ్వాలనుకుంటున్నారో పాస్బుక్ కు ఒకటి ఇచ్చి గ్రామాలలో పడితే మనం చూస్తా ఉన్నాం. యుద్ధం జరుగుతున్నటువంటి, ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నటువంటి చోట ఆహార పొట్లాలు వదిలితే కింద ఏ విధంగా ఎతుకలాడుకుంటా ఉన్నారో ఈరోజు లారీస్తే యూరియా పైనుంచి రైతాంగం గ్రామాలలో ఆపేసి ఎక్కడ చూసినా నిలదీసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. మహాప్రభువు ఏ విధంగా కాపాడని వేడుకుంటా ఉన్నారు రైతాంగం. ఎందుకంటే సీజన్ దాటిపోయిన తర్వాత యూరియా వేసినా పంట నష్టపోయిన తర్వాత యూరియా ఎంత చల్లినా ఫలితం దక్కదు. కాబట్టి యూరియా పైన రేపు ఎల్లుండి 9వ తారీఖున 10 గంటలకు నందికొట్కూరు మన కంటెస్టింగ్ క్యాండిడేట్ డాక్టర్ సుధీర్ దారా గారు వాళ్ళ అనుచరులతో ఇక్కడ మన ఆఫీసు వద్దకు వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి మా నిరసన తెలియజేసి మేము రైతులకు అండగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో మా నిరసన కార్యక్రమాన్ని 10 గంటలకు స్టార్ట్ చేసి ఆర్టీఓ ఆఫీసులో మెమరాండం సమర్పించడం జరుగుతుంది. మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ గ్రామాలకు వెళ్తే భయం పుట్టుకుంటా ఉంది. ఎక్కడైనా రైతాంగాన్ని పోయి కనీసం మేలు జరగాలి, ఒక ప్రయత్నం, ఒక ప్రతిపక్ష నాయకునిగా అని ఎక్కడికైనా రైతులను అక్కడికి వెళ్లి పరామర్శకు వెళ్తే కేసులు పెడతా ఉన్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రతిపక్షం ఉన్నది నిలదీయడానికి కోసమే, మెడలు వంచి ప్రభుత్వాన్ని పనిచేయించడం కోసమే ప్రతిపక్షం. రైతన్నలారా మేల్కోండి. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలనను మనం ఎదుర్కోవాలంటే సంఘటితంగా పనిచేయాలి. అన్ని కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవాలి. అందరం ఏకంగా పోరాడితే సాధించేది ఏం లేదు. ఖచ్చితంగా ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసి వారి ఉసురు పోసుకోవద్దని హెచ్చరిక. గ్రహణ సంప్రోక్షణ అనంతరం వేముడోలు వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు. విశేష పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన అర్చకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.